క్రీస్తునందు ప్రేమైన తోటి సహోదరులకు వందనాన్ని తెలియపరుస్తున్నాను. బైబిల్ క్లాసులో ఇప్పటి వరకు సహోదరులు కీర్తనలు పాడి వాక్య పరిచర్య అందించినటువంటి సహోదరులకు కూడా మనందరి పక్షంగా మనం వందనాన్ని తెలియపరుద్దాం. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని కొన్ని దినాల నుంచి నేను పాత నిబంధన క్రొత్త నిబంధన అనే విషయాలు చెబుతున్నాను కొన్ని వారాల నుంచి. అయితే ఈరోజు మనం దేవుని దయ వలన ఈరోజు మనం బైబిల్ క్లాసులో తెలుసుకుపోయే అంశం దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, క్రీస్తు మనుషులకు దేవుని నరులకు మధ్యవర్తి అంటే పాత నిబంధనక కొత్త నిబంధన ఉన్నవాళ్ళక? వాక్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా చాలామంది మనం బోధకులు బోధిస్తున్నప్పటికీ కూడా విభజన తెలకపోవడం చాలా ప్రమాదకరం. అది యేసు ప్రభువు వారు క్రొత్త నిబంధనకు మాత్రమే మధ్యవర్తి, పాత నిబంధనకు కాదు. యేసు ప్రభు శిష్యులు పౌలు క్రొత్త నిబంధనకు మాత్రమే పరిచారకులు, పాత నిబంధనకు కాదు. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన ఎంతో శ్రేష్టమైనని చెప్పాడు ఆయన. పాత నిబంధన ఉన్న బలులన్నీ కూడా ఎప్పుడు కూడా పాపాన్ని తీసివేయలేకపోయినాయి. అందుకనే క్రీస్తుకు బిఫోర్ క్రైస్ట్ అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే ఈ మూడు కాలాల్లో ఉన్న వాళ్ళు క్రీస్తు ఒక్కడే రక్షకుడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలంలో ఈ మూడు విషయాలను ఒక్క చోట పెట్టి దేవుడు చూడగలడు. మనం నిన్న భూతకాలం చూడలేము, భవిష్యత్తు చూడలేము. ఆయన రెండు చూస్తాడు, వర్తమానం కూడా చూస్తాడు ఆయన. అయితే ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు అంటే మనుషులకు మధ్యవర్తి, దేవునికి మనుషులకి. మరొకటి సెకండ్ పాయింట్ మళ్ళా పూర్తిగా అర్థం చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు మాత్రమే మధ్యవర్తి, పాత నిబంధనకు కాదు. చూద్దాం, ఇప్పుడు అంశంలోకి వెళ్దాం. మనం సూటిగా అంశంలోకి వెళ్ళబోతున్నాం మనం. చూడండి, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 5 నుంచి చదువుకుందాం. 2వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. చూడండి, 2వ తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. అది చూడండి, ఇక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడిను. అంటే అందరి కొరకు విమోచన క్రయధనంగా క్రీస్తు చనిపోయాడు. అందరి కొరకు, సృష్టిలో ఉన్న యావత్తు మానవాళికి. ఈయన దేవునికి మనుషులకు మధ్యవర్తి, ఈయన ఒక్కడే. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ నరుడు అన్న కాడ చాలామంది యేసు ప్రభువుని మానవుడు అనుకుంటున్నారు. కాదు, దేవుడు ఆయన. అనేక చోట్ల దేవుడు ఆయన, సృష్టి కన్నా ముందున్నాడు ఆయన. ఇక్కడ మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. నాతోటి సహోదరుల కన్నా మీరు జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి.
అబద్ధాన్ని మనం మనుషుల హృదయాలు నెడితే అబద్ధం చెప్పినందుకు మనకి విన్న వాళ్లకు డైరెక్ట్గా దేవునికి శిక్ష తప్పదు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఫిలిప్పీ రాసిన పత్రిక, క్రీస్తు నరుడు కాడని గుర్తుంచుకోండి. ముందు 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడు 6 నుంచి చూద్దాం. ఆయన దేవుని స్వరూపి కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఎట్లా పుట్టాడు ఆయన? దేవుని స్వరూపి ఆయన, అంటే మనుషులుగా పుట్టాడు ఆయన. మరి ఏం ధరించుకున్నాడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇది 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? మనుషులు పోలికగా పుట్టి, అంటే మనుషులు ఎట్లా ఉంటే అలాంటి పోలికతో పుట్టాడు ఆయన. మనుషుల పోలికతో పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి. ఎట్లా కాపాడాడు? ఆకారమందు మనుష్యుడిగా కాపాడ్డాడు ఆయన. కానీ మనిషి అనుకుంటున్నాడు, మనుషుడు కాదు ఆయన. ఆకారమందు మనుషుడు కాపాడ్డాడు, నరుడుగా పుట్టాడు, దేవుని స్వరూపై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుడిగా కనబడ్డాడు. కనబడి చూడేమన్నాడు ఇక్కడ, కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. ఇక పరలోకంలో, భూలోకంలో అన్ని ప్లేస్లో క్రీస్తు నామం కన్నా పైనామం లేదు. అందుకే సంఘానికి క్రీస్తు శిరస్సుగా నియమించాడు దేవుడు. ఇంకొక పేరు పెడితే మనం మార్గం తప్పటమే. భయం ఉండాలి. దేవుని భయం వారి కన్నులెదుట లేదని చెప్పాడు మోషే చాలాసార్లు. దేవునికి భయపడాలి మనం, దేవుని వాక్యానికి భయపడాలి మనం. అబద్ధాన్ని మనుషుల హృదయాల్లో మనం నెట్టకూడదు. దేవుని వాక్యమే బోధించాలి మనం, వేరే వాక్యం చెప్పకూడదు. ఇంకా చూడండి, ఒకటి గుర్తుంచుకోండి వినేటప్పుడు ఈ అంశం, సంపూర్ణ మానవుడుగా పుట్టాడు క్రీస్తు. సంపూర్ణ దేవుడు ఆయన, పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. అంటే 100% మానవుడుగా కనిపించాడు, 100% దేవుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు చూద్దాం దానికి కూడా. చూడండి, మనిషి ఎవరు చేయలేని పని చేశాడు ఆయన దేవుడిగా. చూడండి మత్తయి సువార్త, గుర్తుంచుకోండి, ఆయన దేవుడు అని చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. ఆయన ఎంతో తగ్గిస్తున్నట్టు చెప్పాడు మనకి. అందుచేత పరలోకంలో, భూలోకంలో ఆయన నామం కన్నా పైనామం లేదన్నాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము చూడండి. ఈ సందర్భాన్ని చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నా చూడండి. 23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచి ఆయన దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించి ఉండగా ఏమైంది? ఇక్కడ గుర్తుంచుకోండి, యేసుప్రభు నిద్రపోతున్నాడు. అంటే ధోని మీద నిద్రపోతున్నాడు యేసుప్రభు. అంటే ఆయన సంపూర్ణ మానవుడు కదా, ఆ రీతిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉండగా అప్పుడు హఠాత్తుగా గాలి లేచింది. అప్పుడు యేసుప్రభు మానవుడు నిద్రపోతున్నాడు, రక్త మాంసాలు ఉండి ఆయనకి నిద్రపోతున్నాడు. అందుకని ఆయన చూడు అప్పుడు ఏమైందో. మళ్ళీ చూడండి 23వ వచనం.
ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, పరిస్థితి ఇట్లా ఉంది, ఆ దోణి అలల చేత కప్పబడుతుంది. అప్పుడు పెద్ద గాలి తుఫాను లేచింది. అప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. చూడప్పుడు ఏమైందో, ఆ నిద్రించుండగా 25 వచనం, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన లేపారు. యేసు ప్రభు గుర్తుంచుకోండి, అత్యధికంగా తన బోధలో శిష్యుల మీద సీరియస్ అయింది ఎందుకు? అనేక సార్లు ఒక్క విషయమే సీరియస్ అయ్యాడు. అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను, దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయినా అన్నాడు. ఆ మాట రొట్టెలు లేపుడు అని వాళ్ళు ఆలోచన, అప్పుడు కూడా ఈ మాట అన్నాడు ఆయన. అంటే అల్ప విశ్వాసులారా అని చాలా సీరియస్ అయ్యి ప్రభు కోపడ్డాడు వాళ్ళ మీద, అనేక సార్లు శిష్యుల మీద. చూడు ఇప్పుడు ఏమన్నాడు ఆయన లేపినప్పుడు, చూడు అప్పుడు ఏమైంది. కానీ ఆయన లేపిరి. 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపుగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రపంచంలో ఎవరు దాడితే చేయమని పని? టెక్నాలజీ చాలా పెరిగింది కదా. ఒక తుఫాను ఆపమ చూద్దాం మరి. మొత్తం ఊడ్చిపెట్టిపోయినా సరే అది పోవాలి, ఏం చేయలేరు ఏ మనిషి కూడా. సర్వాధికారి, సృష్టికర్త, సముద్రాన్ని చేసిన ఆయన, భూమిని చేసిన ఆయన దాని మీద నిద్రపోతున్నాడు సముద్రంలో. అప్పుడు లేచాడు ఆయన, లేచి సముద్రాన్ని గద్దించాడు. వెంటనే స్టార్ట్ ఇమీడియట్లీ, అప్పటికప్పుడే మొత్తం సద్దానికి పోయింది. ఈ మనుషుడు ఆపుతాడా? మనిషి ఆపగలడా? పోనీ ప్రపంచ దేశాలు ఎవడైనా ఉంటే ఆపమని దాన్ని చూద్దాం. పలానా ప్రాంతానికి గాలి అని చెబుతారు ముందు వాతావరణ సూచనతో, అది రాకుండా ఆప్యమని చూద్దాం. ఈయన ఏమీ లేదు, వాతావరణం చెప్పడం ముందుకని చెప్పేశాడు. గాలిని ఆ యొక్క దాన్ని గద్దించాడు ఆయన, మొత్తం ఆగిపోయి నిమ్మలమైంది. చూడు అప్పుడు దోణిలో ఉన్న వాళ్ళు ఏమన్నారు చూడండి. సందర్భాన్ని గుర్తించుకోవాలి మనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. మొత్తం నిమిషంలో, అంటే ఒక్క రెప్పపాటున మొత్తం ఆగిపోయింది. ఎంత అద్భుతం అది! చదువుకుంటా పోతాం మనం బైబిల్ని ఎన్నోసార్లు, కానీ ఇలా మనం తెలుసుకోవాలి. దీన్ని బోధకుడు చాలా కష్టపడాలి వాక్యం కోసం. అనేకులకు ఈ సత్యాన్ని చెప్పాలి. ఏ మనిషి చేయగలడు ఇది? ప్రపంచ దేశంలో ఉన్న ఏ మేధావైనా చేయగలడా? ఆపగలడు దీన్ని? దేవుడు కనుక ఆపేసాడు దాన్ని. మనుషుడు కూడా కానీ నిద్రపోయాడు ఆయన. ఇప్పుడు చూడు మళ్ళీ ఏమన్నాడు ఇక, ఆ మనుష్యులు 27 వచనం, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి. ఏమైంది? ఆ మనుషులందరూ ఆశ్చర్యపడ్డారు. దోణిలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయన ఎవరు, ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నవి. అనేకమైన అద్భుతాలు చేశాడు ఈ భూలోకంలో యేసుప్రభు వారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో చేశాడు యేసుప్రభు వారు. తర్వాత అపోస్తులు కూడా చేశారు వాళ్ళు. అందుకని బైబిల్లో ఇవన్నీ రాయలేదు. యోహాను సువార్త చూడండి 20వ అధ్యాయం చూడు 30-31 వచనాలు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త చూడు ఇక్కడ యోహాను ఏమంటున్నాడు, ఆయన చేసిన అద్భుతాలు మొత్తం బైబిల్లో రాయలేదు, స్పష్టంగా చెప్పాడు ఒక వచనంలోనే. ఈ జ్ఞాపకం ఉంచుకోండి, సువార్తలైన మీరు నాతోటి
చూడు ఏమన్నాడు ఇక్కడ గ్రంథకర్త, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. అవన్నీ రాయలేదు. యేసు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు, అవన్నీ రాయబడలేదు. కానీ మీరు నమ్మటం కోసం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మటం కోసం, నమ్మి ఆయన నామందు మీరు జీవం పొందడం కోసం ఇవి రాయబడినవి. ఇంకా చూడండి, ఒకవేళ యేసుప్రభు ఆ 3.5 సంవత్సరాలు చేసిన అద్భుతాలు రాసేయాలంటే బుక్స్ ఈ భూగోళమే చాలదంట ఆ యొక్క బుక్స్ పెట్టడానికి. 21వ అధ్యాయం చూడు, 25వ వచనం. అదే 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒకటి, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన సాలదైన నాకు తోచుచున్నది. చూసేవా, ప్రపంచాలు కడతాను కాదు, భూలోకమే చాలదంట గ్రంథాలు పెట్టడానికి. అలాగ నాకు తోస్తుంది అన్నట్టు. అట్లా యేసుప్రభు మరి 3.5 సంవత్సరాలు ఎన్ని దెబ్బలు చేసి చూడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. భూలోకం మొత్తం చాలదంట. అదే అడవి పొలాలు ఇవన్నీ మొత్తం చాలదంట, భూలోకమే చాలదంట గ్రంథాలు పెట్టడానికి. మనం ఏమనుకుంటున్నాం క్రీస్తుని గురించి? మరి అన్ని అద్భుతాలు చేశాడు ఆయన ఈ లోకంలో, అన్ని సూచక్రియలు చేశాడు ఆయన. అనేక మందిని లేపాడు, చనిపోయిన వాడిని, వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, కుంటివాడిని నడిపించాడు, మరి అనేక అద్భుతాలు చేశాడు. 70 వరకు వినోద్ చేశాడు ఆయన. అవి గ్రంథమందు రాయబడలేదు. ఒకవేళ రాస్తే భూలోకమైన సాలదని చెప్పాడు యోహాను. అంటే ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మళ్ళా ఇక పూర్తిగా అంశంలో రాబోతున్నాను. చూడండి, డైరెక్ట్గా క్రీస్తు క్రొత్త నిబంధన మధ్యవర్తి అని చూడబోతున్నాం మనం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక చూడండి, బైబిల్లో 9వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. 9వ అధ్యాయం చూడండి. దేనికి? ఒక్క మాట కూడా చెప్పకూడదు బోధకుడు బైబిల్లో లేనిది. ఏమైతే చెప్తున్నావు అది రావాలి నీ అంశంలో. నీ ఇష్టం వచ్చి నేను చెప్పకూడదు ఇక్కడికి వచ్చినాక. మళ్ళీ దీనికోసం నువ్వు కష్టపడాలి బాగా వాక్యం చెప్పడానికి. ఏయో ఒట్టి మాటలు చెప్పి కాలాన్ని అలబుచ్చుకుంటే, కాలాన్ని కాలక్షేపం చేస్తే రేపు ఉంటుంది. రేపు యేసుప్రభు రేపు దాన్ని అక్కడ ఎరుగుని పోంటాడు రేపు. చూడు ఏమన్నాడు ఇక్కడ, సహోదరులు చదివారు మరి చాలా మంచిగా. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి, అంటే పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి కూడా, ఈ నిబంధనే కాదు. అందుకనే అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో క్రీస్తుకు పూర్వం అంటాడు. క్రీస్తుకు మధ్య చేశాడు దేవుని యొక్క ప్రపంచానికి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత, ఇక అంతే, ఇక లేదు ఇక. చూడందుకు ఏమన్నాడు ఇక్కడ 15వ వచనంలో, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికి? క్రొత్త నిబంధన ఏంటిది అసలు? అది క్రొత్త నిబంధన అంటే ఏంటండి? క్రీస్తు ఇంకా చెప్పాలి, అది కొంతవరకే. క్రొత్త నిబంధన అంటే ఏంటి? క్రొత్త నిబంధనే క్రీస్తు. ఈ మాట నేను చూపిస్తాను బైబిల్లో. క్రొత్త నిబంధనే క్రీస్తు. క్రొత్త నిబంధనే యేసు రక్తము. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మళ్ళీ బిఫోర్ క్రైస్టు,
పాత నిబంధన కాలం ఉన్న పాపులను రక్షించడానికి ఆదాము దగ్గరికి వెళ్ళింది, సిలువు దగ్గర నుంచి వెనక్కి. భవిష్యత్తు సృష్టి యొక్క యుగాంతం వరకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉందని చెప్పాడు యోహాను ప్రకటనలో. రక్తం ఆల్రెడీ 24 hours నేను కడగటానికి సిద్ధంగా ఉండదని చెప్పాడు. మనం ఉన్నంతకాలం కడుగుతాను ఉండదంట మనది. ఇంకా చూడు ఏమన్నాడు, మరణశాసనం 16 వచనం, మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెల్లదు. అంటే మరణశాసనం క్రీస్తుని గురించి అనేక మంది ప్రవక్తలు చెప్పారు. ఆయన చనిపోతేనే కానీ క్రొత్త నిబంధన రాదు, ప్రతిగుణంగా రాదు. సువార్తలు 4 క్రొత్త ధర్మశాస్త్రమే. ఆయన చనిపోతే, ఆయన గురించి చనిపోతే కానీ అప్పుడు క్రీస్తు రక్తం బయటకు వచ్చేటప్పుడు క్రీస్తు రక్తం క్రొత్త నిబంధన అయింది. ఇంకా చూద్దాం, ముందుకెళ్ళడం చూడండి. అదే 9వ అధ్యాయం ఎబ్రీ పత్రిక చూడు, 8 నుంచి చదువుతున్నా, కొంచెం మీకు ఎవరు ఉండటానికి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుండగా, చాలా చరిత్రాత్మక ప్రసంగం, జాగ్రత్తగానండి ఇది. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుండగా అతి పరిస్థితులలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమాన రీతిగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించుతున్నవి. ఎప్పుడు కూడా ఆరాధికునికి పాత నిబంధనలో సంపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణ తేలైపోయిందంట. అది ఆరాధికునికి ఆ పూజనీయమైనటువంటి ఆ పుణ్యం తీసుకురాలేకపోయింది. అది చూడు ఏమన్నాడు ఇక్కడ, చూడు 9వ చూడండి. ఆ గుడారము ప్రస్తుత కాలం నాకు ఉపమాన రీతిగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపడుచున్నవి. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని బలులు అర్పణలు అవి చేయలేకపోయినాయి ఎవడు ఆరాధించే వ్యక్తికి. చూడకేమన్నాడు మళ్ళీ 10వ వచనం, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రచనములతోనూ మరి చర్య సంబంధమైన అంటే సంబంధించిన శరీరాచారం మాత్రమై ఉన్నవి. అంటే ఆ అన్నపానం బట్టే ఆయన సంబంధమైన శరీరాచారం మాత్రమై ఉండి ఇళ్ళ ఆరాధనకి ఎప్పుడు కూడా అది సంపూర్ణ సిద్ధి చేయలేదు, తెలియపోయింది. ఇంకా చూడేమన్నాడు మళ్ళా 11వ వచనం, అయితే క్రీస్తు, బాగా అర్థం చేసుకోండి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధలంలో ప్రవేశించెను. చూసావా, సరాసరి క్రీస్తు ఎడ్ల యొక్క మేకల రక్తం తీసుకెళ్తాడు ఈ యొక్క సువార్థికుడు పాత నిబంధనలో. ఆ రక్తం అది ఆయనది కాదు, అది ఈయన సరాసరి తన స్వరక్తం తీసుకుని ఒక్కసారి ఆ హస్తకృతం కానిది మానవులు ఏర్పాటు చేసింది కాకుండా పరలోకంలో ఒక్కసారే ప్రవేశించాడు దేవుని దగ్గర. ఈయన ఆ గొప్ప కార్యం చేశాడు క్రీస్తు. ఇంకా చూడు ఏమంటున్నాడు ఆయన 14 వచనం, 13 కూడా చూడండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో
ఎక్కువగా శుద్ధి చేయును. చూసావా, ఇది చేసింది ఆ పని. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం, మరి ఆవు దూడ బూడి చలుటయు అవి శరీర శుద్ధి ఉన్నట్లయితే అట్లా కాదు. యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను నిలిచి ఆత్మ ద్వారా సేవించుటకు మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ఎంత లోతుకెళ్ళో తెలుసుకోవలేదు. మామూలు నీటిలో కాదు, వాక్యం అనే నిధుల్లోనికి దిగాలి మనం, లేకపోతే అర్థం కాదు ఇది. చూడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ. నిత్యుడకు దేవుని ఆరాధించడానికి ఇది పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగించింది. ఇది చాలా కష్టపడి పరిశుద్ధులు రాశారు ఈ యొక్క వాక్య భాగాలు. కానీ మనం అంత కష్టపడి చెప్పడం లేదు. మనం కూడా బాధ్యత తీసుకోవాలి. మన ఆత్మ విషయమై, వినేవారు ఆత్మ విషయమై మనం ఎంతో శ్రద్ధ కలిగి వాక్య పరిధి దాటిపోకూడదు. ఇష్టం వచ్చిన అనుభవాన్ని చెప్పకూడదు. ఎవరన్నా మనుషుల దగ్గర నేర్చుకుంది ఇక్కడ చెప్పకూడదు. బైబిల్ని చూసే తీయాలి, కానీ వేరే చెప్పడం మాత్రం అస్సలు చెయ్యనే కూడదు. చూడు ఇక్కడ ఏమన్నాడు మళ్ళా 14 మళ్ళీ చదువుతా. నిత్యుడగు ఆత్మ ద్వారా, దేని ద్వారా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిత్యుడగు ఆత్మ అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? నిత్యుడగు ఆత్మ ద్వారా అంటే ఏంటి? ఆత్మ అంటే క్రొత్త నిబంధన. చూపెడతా అవి కూడా బుద్ధి బైబిల్ మీకు నేను ఇట్లా నోటితో వదిలిపెట్టినాడిని. అంటే ఆత్మ అంటే క్రొత్తమని చెప్తే ఇప్పుడు మీకు నేను దాన్ని చూడు ఏమంటున్నాడు 14 మళ్ళీ చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసేవా, ఆరాధికుని ఎంతో శుద్ధి చేసేదంటే ఈ యొక్క క్రీస్తు యొక్క రక్త బలి. చాలా విషయాలు చెప్పాలి దీన్ని. అంటే ఒక్కొక్క అధ్యాయం బాగాలే కొన్ని రోజులు చెప్పాల్సి ఉంటుంది దీన్ని అర్థం కావటానికి. అంత సుదీర్ఘమైన సత్యవాక్యం బైబిల్లో ఉంది. ఇంకా చూడండి, అదే అధ్యాయం 9వ అధ్యాయం 18 నుంచి చూడండి. 18 నుంచి 9వ అధ్యాయం 18 నుంచి 18. చదువు. ఆగండి చూడండి, అది మీరు చదువుకోండి, చెప్పడం కుదరదు, లేట్ అయిపోతుంది. మోషే కూడా ఎడ్ల యొక్క మేక యొక్క రక్తం తీసుకుని ఆ ప్రజల మీద, సేవా పాత్రల మీద, గ్రంథం మీద, వాటన్నిటి మీద ప్రోక్షించేటంట దాన్ని. అట్లా చెప్పిన తర్వాత మెయిన్ 22వ వచనం బాగా అండర్లైన్ చేసుకోవాలి హృదయంలో. మీరు బైబిల్లో కాదు, అండర్లైన్ చేసుకోవాలి బైబిల్. 22వ వచనం చూడు ఏమన్నాడు, చూడయ్యా. అందరికి తెలుసంటే ఈ విషయం. రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా అందరికి చెప్పవచ్చు ఈ విషయాన్ని. అంటే ఒక విషయం, పరలోక సంబంధమైన వస్తువులకే ఆ బలి ఇచ్చారంట వాళ్ళు, వస్తువులకే. అయితే పరలోకంలో ఉండటానికి ఇంకా శ్రేష్టమైన బలి కావాలంట అంతకన్నా. చూడండి అదే అధ్యాయం 24 కానీ 23 కానీ చూడండి.
చూసావు ఏమన్నాడు? ఎంత ఆగండి, ఎంత ఎంత చూడండి, అరుణ్ కుమార్ గారు చూడండి ఎంత రాశారు చూడండి, ఇట్లా ఎంత ఆత్మ తీవ్రతో రాశాడు చూడండి. ఆ బలికి ఈ బలికి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్పాడు ఇక్కడ. చూడేమన్నాడు 23 వచనంలో, పరలోక సంబంధం చూడు, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలి వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. చూసేవా, పాత నిబంధనలో పరలోక సంబంధమైన వస్తువులకే అలాంటి బలి అయితే, పరలోకంలో ఉండే వాటికి వీటికన్నా ఎక్కువ శ్రేష్టమైన బలి కావాలంట పరలోకంలో ఉండటానికి. అవి ఈ లోక సంబంధమైన ఆ వస్తువులు, పరలోక సంబంధమైన వస్తువులకే వాటికి బయలుదేరిపోయింది. వీటికి మళ్ళీ ప్రత్యేకమైన క్రీస్తు యొక్క అంతకన్నా శ్రేష్టమైన బలి కావాలి. 24 వచనం చూడండి. చూసావా, ఇది తెలవాలి మనుషులకి పూర్తిగా. అందుచేత చూడు ఇక్కడ ఏమన్నాడు, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సంబంధము కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. దేవుని సముఖమందు కనిపెట్టడానికి హస్తకృతాలయాలు కట్టినట్టు యొక్క పర్ణశాల వాటికి ఆ సమాజ మందిరాలలోకి, ఇంకా ఈ మనుషులు కట్టిన మందిరంలో యేసుక్రీస్తు ప్రవేశించలేదు. మహామహుడకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, పరలోకమందే ప్రవేశించాడు ఇప్పుడు మన కొరకు ఆయన. ఇంత శ్రేష్టమైన బలి వలన అక్కడ పరలోకంలో ఉండటం కోసం ఆయన క్రీస్తు బలి కావాల్సి వచ్చింది. చూడు 25 వచనం మళ్ళా, చూసేవా ఉండండి, ఎంత చెప్పాడు చూడు ఇక్కడ. ఆ యాజకుడు తనదిగాని రక్తం తీసుకెళ్తాడు, ఇక్కడ క్రీస్తు తన రక్తం తీసుకెళ్తున్నాడు. చూడు ఎంత డిఫరెన్స్ ఉందో. చూడు ఇక్కడ ఏమన్నాడు 25లో, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిస్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యుగాలు సమాప్తి అందు, ఇక సృష్టి చేయటం ఇక మా చూడండి, ఇక యుగాలు సమాప్తి అందు, యుగాలు ఇక లేవు, క్రీస్తు యుగం ఉంటే ఇక అవుట్ అయిపోద్ది, లేక దేశం లేకుండా ఇక ప్రపంచం ఉండదు, ఇక క్రీస్తు యుగం ఉంటే ఇక మళ్ళీ ఉండదు. ఇక యుగాల సమాప్తి అందు అంటే కాలం సంపూర్ణమైన క్రీస్తుని పంపాడు. ఆ కాలము యుగాలు సంపూర్ణమైన క్రీస్తుని శిలువలో బలిచ్చాడు దేవుడు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, బాగా ఇది గుర్తుంచుకోండి మళ్ళీ. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చాను. అయితే ఆయన యుగాల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకుంటున్నమాట పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతిబంధనయు నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. చూసేవా,
ఇది జరిగింది. పాపము లేక రెండోసారి వస్తాడు ఆయన. యుగాల సమాప్తి ఎందుకు క్రీస్తునిచ్చాడు ఆయన. ఇక 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ 10వ అధ్యాయము 3 నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి. చూసావు ఏమన్నాడు? ఆ పాత నిబంధన యొక్క బలుల సంగతి చూడు, అది ఎవరంగా చెప్పాడు. ఇక్కడ 3వ వచనం చూడండి, చదివాడు సహోదరులు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకంలోకి వచ్చున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పరిపూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అన్నప్పుడు నేను ఈ గ్రంథపు చెట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార బలులు నీవు కోరలేదు కానీ అని నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి 9వ వచనం, ఆయన నీ చిత్తం నెరవేర్చుదిగో నేను వచ్చి ఉన్నాను. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చు నేను ఇక్కడ వచ్చాను అన్నాడు. ఆయన నీ చిత్తం నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వచ్చింది తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన పబ్లిక్గా స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ, ఇది ఆయన నీ చిత్తం నేను వచ్చి ఉన్నాను. చూడకి ఏమన్నాడు క్రీస్తు ఇక్కడ, ఆయన నీ చిత్తం నేను వచ్చి ఉన్నాను అని చెబుతున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఇది ఒప్పుకుంటారు వాళ్ళు, మనోళ్ళు ఒప్పుకుంటారు. మనోళ్ళు ఇదే ఒప్పుకోరు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ప్రభు ఇక్కడ ఆ విషయం చెప్తున్నాడు. అంటే చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఇంకా చూడండి ఇంకేమన్నాడు ఆయన అంటే 10వ అధ్యాయంలోనే 4 నుంచి 4 ఏమన్నాడు చూడండి. అంటే 9 చూశారు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులే మాటి మాటికి అర్పించుండును. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుతున్నాడు. ఏలయనగా ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయం మీద ఉంచుదను, వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములు వారి అక్రమములు ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడుండునో అక్కడ పాప పరిహారార్థ బలికను పాప బలికి ఎన్నడూను ఉండదు. చూసావా, ఇక పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. ప్రియులారా, ఈ విషయం చాలా సీరియస్ మ్యాటర్. మీరు సీరియస్గా వినాలి ఈ వాక్యాన్ని. చాలా చరిత్రాత్మైంది ఇది. వాక్యమని ఏదో కాలక్షేపం చెప్పటం కానీ ఇలా చేయటం కానీ భౌతికమైన అక్కర్ల కోసం మనం సత్యాన్ని తప్పిపోవటం కానీ చేయకూడదు. అక్కడ కోటాన కోట్ల సంవత్సరాల ప్రభుత్వం మనం ఉండే జీవితం ఉంది క్రైస్తవులకు.
ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ విషయం మళ్ళా బాగా గుర్తుంచుకోండి. అదే అధ్యాయంలో చూడు 18 నుంచి ఏమన్నాడు, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలికి ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుక మనసాక్షికి కల్మషం తోసకుండునట్లు ప్రోక్షింపని హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమును అయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చూసేవా, ఇంత చరిత్ర హెబ్రీ రాసిన పత్రిక, చాలా చరిత్ర. ఇంకా ఇలా క్రీస్తు మన కోసం నూతన మార్గాన్ని, జీవమల మార్గాన్ని ఆయన ప్రతిష్ఠ చేసాడు శరీరం ద్వారా, రక్తం ద్వారా. ఆ పవిత్రమైన రక్తం ద్వారా తిరిగి మళ్ళీ మార్గం వేసాడు ఆయన. పితరులేకుండా మార్గం చెడిపేసుకున్నారు వాళ్ళు, తిరిగి మళ్ళీ రీఓపెనింగ్ చేసాడు మరణం ఈ యొక్క మార్గం క్రీస్తు. ఆయన రక్తం ద్వారా నూతనమైనది పరిశుద్ధమైనది ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన యొక్క ఆ కార్యం చేశాడు. ఇక్కడ చూడండి 26 నుంచి, అదే అధ్యాయం 26 నుంచి చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునికి బలి ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముట ఎదురు చూచుటయు విరోధులను దహించుటయు తీక్షణమైన అగ్నియేక నుండును. చూసావా, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే దానికి క్షమాపణ ఉండదు. విరోధులను దహించే తీక్షణ అగ్నిక ఎదురు ఉంటుంది మన కోసం. ఇక రెండోసారి క్రీస్తు మన కోసం చనిపోడు. ఎప్పుడు సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఈ పని చేస్తే ఇక ఆ వ్యక్తికి క్షమాపణ ఉండదు. ఇంకా చూడు ఏమన్నాడు ఆయన 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయము తెదుచుటయు విరోధులను దహించబో తీక్షణ అగ్నియు ఇక నుండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. చూసావా, పాత నిబంధన కొరతను 2 ఉండే కదా. ఎవడైనా మోసే ధర్మశాస్త్ర ప్రకారం 2-3 సాక్ష్యం చెబితే కూడా ఎలాంటి కనికరం చూపకుండా వాడిని చంపేస్తారు. ఏది పాత చట్ట ప్రకారం సాక్ష్యం చెబితే 2-3 ఎలాంటి కనికరం జాలి చూపకుండా చంపేస్తారు వాడిని. ఇలా ఉండగా చూడేమంటున్నాడు మళ్ళీ 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును, ఏ రక్తం అది? క్రొత్త నిబంధన, అది నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడిన మీకు తోచును. చూసావా, కృపకు మూలమగు నువ్వు పరిశుద్ధపరచాలని సాధనమైన దాని యొక్క నిబంధన రక్తం, దాన్ని అపవిత్రం ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడు అవుతాడు. ఎలా ఉంచండి అంటే ప్రభు చిత్తమైతే వచ్చే బైబిల్ క్లాసు నేను క్రొత్త నిబంధనకున్న మహిమ, పాత నిబంధన మహిమ 2 చూద్దాం మనం. మహిమ మధ్యవర్తి క్రీస్తు అన్నమాట 2 మాటలు ముగించుకుందాం మనం క్లాసుని. చూడండి, క్రీస్తు క్రొత్త నిబంధనకే మధ్యవర్తి అన్న మాట జ్ఞాపకం ఉంచుకోండి. క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం అని జ్ఞాపకం ఉంచుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూడు. గ్రంథకర్త ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠ పలు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసేవా ఎంత క్లియర్గా ఉందో. క్రొత్త నిబంధన అంటే క్రొత్త మధ్యవర్తి అయిన క్రీస్తు వద్దకు వచ్చాం మనం. ఇప్పుడని సంఘంలో ఉన్న వాళ్ళతో చెబుతున్నాడు ఈ మాటలు. ఎంత ధన్యతో చూడండి అది. ఇంకో మాట చెప్తాను చూడండి. క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం అని సూటిగా చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము చూడండి, 19 దగ్గర చూద్దాం. 22:19. ఇది విషయం. క్రీస్తు రక్తమే క్రొత్త నిబంధన. క్రీస్తే క్రొత్త నిబంధన ఇంకా బైబిల్ ఉంది. మళ్ళా క్రొత్త నిబంధన అంటే చాలామందికి సొల్యూషన్ కూడా తెలియదు. చాలామందికి చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన 19 వచనం, పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు సిందింపడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. చూసావా, నా రక్తం వలన క్రొత్త నిబంధన. దీనికే మధ్యవర్తి క్రీస్తు. చూడండి, అది దేనికి పని చేయలేదని చెప్పాడు ఆయన. హెబ్రీ పత్రిక 18 ఉండి, ఒకసారి 7:18 ఉండండి. ధర్మశాస్త్రం దేనికి పని చేయలేదు. ఈ గ్రంథం ద్వారా పరలోకానికి వెళ్ళాలి మనం. ఈ మధ్యవర్తి ద్వారా వెళ్ళాలి. క్రీస్తు ద్వారా తప్ప ఎవడు తండ్రికి చేరడు. స్పష్టంగా ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు. ఇంకో విషయం, మళ్ళా జీవగ్రంథం, గొర్రెపిల్ల జీవగ్రంథంలో క్రీస్తే నీ పేరు తుడి పెడతాడు, లేదా తిరిగి మళ్ళీ రాస్తాడు. ఆయనకుంద అధికారం, ఎవడికి లేదు ఇక అధికారం. పరలోకంలో తండ్రి దేవుడికి ఆయనకు అధికారం, సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడు, 18 చూడండి, 18-19 చూడండి. చూసేవా, ఇది తెలిసింది ఎప్పుడైనా మరి? క్రొత్త నిబంధన ద్వారా మనం పరలోకి వెళ్తున్నాం. అవి పాపాలు తీసేయలేకపోయింది. చూడు ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అంటే మనుషులకి వినటానికి కఠినంగా ఉంటుంది. పూర్వం ఏదో ఒక బోధన, ఏదో ఒక వాటిలో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉన్న వాళ్ళకి కష్టతరంగాను, బాధగాను, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ తప్పదు. పౌలు అన్నాడు, నాకు ఇష్టము లేదు, అందుకే సంఘాన్ని హింసించాడు ఆయన. నాకు ఇష్టము లేకపోయినా సువార్త భారం నాకు అప్పగిపడింది. అయ్యో, 1 కొరింథీ 9:16 అంటాడు ఆయన. నేను ఇష్టపడకపోయినా నాకు అప్పగింపబడింది ఈ బాధ. ఇష్టం లేదు ఆయనకి. ఈ సువార్త భారం నాకు అప్పగించాడు దేవుడు. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరికిద్ది, లేకపోతే నేను ఇష్టపడకపోయినా ఆ భారం నా అప్పగించాడు దేవుడు అని చెప్పాడు ఆయన. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా సరే వాక్యానికి లోబడిపోతే రక్షణ ఉండదు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము
చేరుచున్నాము. దీని ద్వారా, క్రొత్త నిబంధన ద్వారానే. ఇక నేను వాక్యాన్ని ఆఫ్ చేస్తున్నాను. ప్రియులారా, ప్రభు చిత్తమైతే వచ్చే బైబిల్ క్లాసులో మనం క్రొత్త నిబంధనకున్న మహిమ, పాత నిబంధనకున్న మహిమ, క్రీస్తే ఆత్మని, క్రొత్త నిబంధనే క్రీస్తు అన్న విషయాలు తెలుసుకుందాం. మనం ఈరోజు మనం కొంచెం చిన్న భాగం ఏం తెలుసుకున్నామంటే, యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడైన యేసుక్రీస్తు అను నరుడు, ఆయన నరుడు కాదని అద్భుతాలు చేశాడు. ఆయన నరుడుగా నిద్రపోయాడు, దేవునికి ఆజ్ఞాపించాడు, గాలి సముద్రం ఆగిపోయినాయి. ఆయన దేవుడు, పైగా ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఈ నిబంధన ద్వారా మనం పరలోకం చేరుతున్నాము. ఆ నిబంధన బలుల మనకి ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అయ్యి, అందుకే ఇది రావాల్సి వచ్చింది. అందుకని అంటాడు హెబ్రీ 8:7 అంటాడు, ఏలయనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతకిలి ఉడుగుపోను అది అదృశ్యం అవ్వకుండా సిద్ధము ఉందని చెప్పి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని గుర్తించుకుని క్రొత్త నిబంధన క్రీస్తుని కనుక నువ్వు చూపెట్టకపోతే నీ బోధలో జీవము లేదు, దాంట్లో వెలుగు లేదు. క్రీస్తు ద్వారానే రక్షణ. ఈ నిబంధన అధికార గ్రంథం. అందుకనే అత్యధికమైన మహిమ ఈ నిబంధనకు ఉంది. ఇది క్రీస్తు రక్తం. ఇది ఆల్రెడీ 24 hours ఎంత ఘోరమైన పాపి నన్ను కడుగుతుంది. ఇది అలాంటి నిత్య సంకల్పం చేసి ఉంచాడు దేవుడు. కనుక ఈ సత్యాన్ని మీ మనసులో ఉంచుకోవాలని దయగల దేవుడు ఈ బైబిల్ క్లాసు ఈరోజు మనతో దేవుడు ఈ విషయాలు తెలియపరిచినందుకు పరలోక తండ్రికి మనందరి పక్షంగా, మనందరి కుటుంబాల పక్షంగా పరలోక తండ్రికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపడుతున్నాను. దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.